అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను అయోధ్యకాండను ప్రారంభిస్తున్నాను. కానీ రామాయణం సరిగ్గా అర్థమవ్వాలంటే ముందుగా బాలకాండను పూర్తిగా వినడం చాలా అవసరం. బాలకాండలోనే శ్రీరాముని అవతారం, స్వభావం, ధర్మం మొదలవుతాయి. కాబట్టి దయచేసి ముందుగా బాలకాండ వినండి. బాలకాండ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దయచేసి చూడవలసిందిగా ప్రార్థన. భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుపోయాడు. శత్రుఘ్నుడు వెంట లేనిదే ఎన్ని భోగాలైనా తనకు రుచించవు గనుక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటు లేకుండానే జరుగుతున్నది. అయితే ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడు వారిని బాధించేది. అయోధ్యలో దశరథ మహారాజు కూడా తన కొడుకులలో ఇద్దరు దూరమైపోయారే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలు రాముడే. అతనిలో లేని సద్గుణం లేదు. ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం. నేను ముసలివాణ్ణి అయిపోయినాను. త్వరలో రాముణ్ణి రాజును చేసి అతడు చక్కగా రాజ్యపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది అనుకున్నాడు దశరథుడు. మంత్రులతో చెప్తే వారు కూడా ఈ ఆలోచనను ఆమోదించారు. ఇందుకు ప్రజలు, ఇతర రాజులు ఏమంటారో తెలుసుకోవలసి ఉన్నది. అందుచేత దశరథుడు రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. చాలా దూరాన ఉన్న కారణం చేత కైకేయి తండ్రి అయిన కేకయ మహారాజుకు, సీత తండ్రి అయిన జనక మహారాజుకు ఆహ్వానాలు పంపక ఈ శుభవార్త వారికి పట్టాభిషేకం అయిన తరువాత తెలుపుదామనుకున్నాడు. ఆహ్వానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కొలువు కూటంలో ఉచితాసనాలపైన కూర్చున్నారు. నగరంలోని పౌరులు, పల్లెటూళ్ళ వాళ్ళు కూడా సభకు వచ్చారు. దశరథుడు వారితో తాను ఎంత శ్రద్ధగా రాజ్యం చేసినది వివరించి, ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను. మీ అందరూ సమ్మతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది. రాముడు పరాక్రమశాలి, ఎందులోనూ నాకు తీసిపోడు. అతను 3 లోకాలు ఏలదగినవాడు. అతనికి పట్టం గట్టడం రాజ్యానికే గొప్ప మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి అన్నాడు. ఈ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. మహారాజా, ఆ రామ పట్టాభిషేక మహోత్సవం ఊరేగింపు త్వరగా జరిపించండి అన్నారు. వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ, నేనింకా రామ పట్టాభిషేకం అని అనకుండానే మీరంతా సమ్మతిస్తున్నారే, ఏమిటి కారణం? నా పరిపాలన మీకు నచ్చలేదా? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నానే. మీరు రాముణ్ణి రాజుగా కోరటానికి కారణమేమిటి? మరేమీ లేదు, తెలుసుకోగోరి అడుగుతున్నాను అంతే అన్నాడు. ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలసినది జరిగింది. సభికులు రాముణ్ణి తెగ పొగిడేశారు. సుగుణ సంపన్నుడైన ఆయన్ను రాజుగా చేస్తే ఇక అంతకంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, మీరు కూడా నాలాగే భావిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అంటూ అప్పుడే తన పురోహితులైన వశిష్ఠ, వామ దేవాదులను పిలిపించి, మహామునులారా, ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది. అందుచేత రామ పట్టాభిషేక యత్నాలు ఇప్పుడే సాగించండి. అందుకు కావలసిన సామాగ్రి అంతా తెప్పించండి అని అందరూ వింటుండగా అన్నాడు. వశిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్లతో ఏ సామాగ్రి సిద్ధం చేయాలో చెప్పేశాడు. పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్ధమయ్యింది. దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్లి రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో, నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగిన విధంగా నీవు రాజ్యం ఏలుకో అని చెప్పి అతన్ని పంపేశాడు. తరువాత దూరదేశాల నుంచి వచ్చిన రాజులు, ప్రజలు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. రాముడి మిత్రులు కొందరు
కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారము, ఆవులు, రత్నాలు బహుకరించింది. అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, రేపు పుష్యమీ నక్షత్రం, పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది, అందుచేత రేపే జరుపుదాం అని నిశ్చయించి రాముణ్ణి తీసుకురమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పగానే రాముడు, నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నానే, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు అని అడిగాడు. నిజమే, అయినా మహారాజుగారు తమరిని చూడాలన్నారు, వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు సారథి. రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవ్వరూ లేరు గనుక దశరథుడు ఈసారి తన కాళ్లకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి ఆలింగనం చేసుకుని ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, నాయనా రామా, నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి నా జన్మ నక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి కనుక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పుష్యమి, రేపు పునర్వసు, శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవు నీ భార్య దర్భలపై పడుకొని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగి రాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగలవాడే, ఈ పట్టాభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవ స్వభావం అమిత చంచలమైనది అని చెప్పాడు. రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపించింది. రాముడు రాకపూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్ర, లక్ష్మణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తీసుకువచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, అమ్మా, రేపటి పట్టాభిషేకానికి నేను సీత ఏమేమి అలంకారాలు చేసుకోవాలో అవన్నీ చేయించు అని కోరాడు. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నాతోబాటు నీవు కూడా ఈ భూమినంతా పాలింతువు గాని మనిద్దరము ఒకటే గదా, నేను రాజైతే నీవు రాజువే, మనిద్దరము సమస్త సుఖాలు ఒక్కటిగా అనుభవించుదాం అన్నాడు. తరువాత అతను తల్లుల అనుమతి పొంది సీతతో సహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడి చేతను సీత చేతను ఉపవాస వ్రతం సక్రమంగా చేయించటానికి దశరథుడి కోరికపై వశిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తిరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనం తండోపతండాలుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోషధ్వానాలు చేస్తున్నారు. వీధులలో నీళ్లు చల్లి పూలదండలు కట్టారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగురుతున్నది. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురు చూస్తున్నారు. వశిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి సీతతో కూడా హోమం చేసి హోమశేషం తిని నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్యానం చేసి అక్కడే పడుకొని ఒక జాముసేపు నిద్రపోయి వందిమా గదుల మేల్కొలుపులకు లేచాడు. ఆయన ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తి చేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహ వాచనం చేశారు. మంగళ వాద్యాలతో అయోధ్య యావత్తు మారుమోగిపోయింది. తెల్లవారుతూనే మళ్లీ పౌరులు తమ ఇళ్లను అలంకరించసాగారు. ఇళ్ల ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేసి పువ్వులు చిమ్మారు. సుగంధ ధూపాలు వేశారు. వీధుల వెంబడి జనం గుంపులు గుంపులుగా కూడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇళ్ల ముందు ఉత్సాహంగా ఆడుకుంటూ, ఇవాళ పట్టాభిషేకం చూడటానికి నేను కూడా మా అమ్మా నాన్న వెంట పోతాను అని చెప్పుకుంటున్నారు. ఆడేవాళ్ళు ఆనందంగా ఆడుతున్నారు. పాడేవాళ్ళు హాయిగా పాడుతున్నారు. కాని ఆ రాత్రే మరొక రకం నాటకం ఆరంభమయ్యింది. కైకేయి వెంట మందర అనే ఒక గూని దాసి ఆమెకు అరణంగా వచ్చింది. ఆ మందర ఆ రాత్రి కైకేయి ఉండే మేడపై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి
అయోధ్యలో జరిగే సందడి అంతా చూసి ఆశ్చర్యపడింది. తన పక్కనే తెల్ల పట్టుచీర గట్టి నిలబడి ఉన్న ఒక దాదితో మందర, ఈ ఆర్భాటమంతా ఏమిటే? కౌసల్య ఏదన్నా వ్రతం పట్టి జనానికి దానధర్మాలు చేసున్నదా, లేక దశరథుడు ఏదన్నా ఉత్సవం తలపెట్టాడా అన్నది. ఆ దాది పొట్టచెక్కలయ్యేలాగా నవ్వి, తెల్లవారుగానే రాజుగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు అని చెప్పింది. గూని మందరకు ఈ వార్త కర్ణ కఠోరమయ్యింది. ఆమె గబగబా మేడ దిగి కైకేయి పడుకుని ఉన్న చోటికి వెళ్ళి, లే లే, ఏం పడుకున్నావు? నీ కొంప నిలువున కూలబోతున్నది. ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరి మీద లేదని మహామురిశావు, ఇక మురుద్దువుగాని అన్నది. నీ వాలకం చూస్తే ఏదో జరిగినట్టుందే, అందరూ క్షేమంగానే ఉన్నారు కదా అన్నది కైకేయి. రేపు దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడట. ఇంకేం జరగాలి? ఈ మాట వినగానే నా గుండె జారిపోయింది. నీ మంచి కోరిన దాన్ని గనక ఈ మాట వింటూనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చానే అన్నది మందర. నిజంగానా మందరా? ఎంత మంచి వార్త తెచ్చావు అంటూ కైకేయి ఆనందంతో వికసించిన ముఖంతో పక్క మీద లేచి కూర్చుని మెడలోని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ, ఇంకేం కావాలన్నా ఇస్తాను, అడుగు అన్నది. కైకేయి ధోరణి మందరకేమీ నచ్చలేదు. ఆమె తన యజమానురాలితో, మూడురాలా, రాబోయే విపత్తు అర్థం చేసుకోలేకుండా ఉన్నావు, లేకపోతే దుఃఖించటానికి బదులు ఆనందిస్తావా? నీకు బదులు కూడా నేనే ఏడుస్తున్నాను. ఎందుకంటావా? రేపు పట్టాభిషేకం జరగగానే కౌసల్య రాజమాత అవుతుంది. నీవు ఆమెకు పరిచారికవవుతావు. రాముడి అంతఃపుర స్త్రీలకు నీ కోడళ్ళు దాసీలవుతారు. భరతుడు అతని సంతతి రూపుమాసిపోవలసిందే. నాకు బహుమానం ఇస్తానంటివే, నీకేమి ఒరిగిందని బహుమానం ఇస్తావు? రాజ్యాభిషేకం భరతుడికి జరిగినప్పుడు గదా నేను నీ బహుమానాలు పొందవలసింది. భరతుడు దూరాన మామగారింట ఉండబట్టిగాని దశరథుడు నీపై ప్రేమ కొద్దీ అతనికే ఈ పట్టాభిషేకం చేసి ఉండడా? రాముడు రాజయ్యాక భరతుడిక ఇక్కడికి రానవసరం లేదు. అటునుంచి అటే అడవికి పోవటం మేలు. ఎందుకంటే రాముడు అతన్ని బతకనివ్వడు. నీ భర్త నీ మీద ఎక్కువగా ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంతవరకు నీవు కౌసల్యను చాలా లోకువగా చూశావు. ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా? నీకు నిజంగా సమర్థతే ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టించు. భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకి తోయించు. ఇంత రాజ్యానికి భరతుడు రాజవుతాడు. నీవు రాజమాతవై గౌరవం పొందుతావు. రాముడు రాజైతే నీ పతనం తప్పదు. నీ ముఖం చూసేవారుండరు అని ఎడాపెడా అనేసింది. ఈ మాటలు కైకేయి తలకెక్కాయి. ఆమె ముఖం జేవురించింది. క్రోధావేశంతో ఆమె మందరను చూసి, అవును, నువ్వన్నది జరగాలి. భరతుడు రాజు కావలసిందే, రాముడు అడవిపాలు కావలసిందే. కాని అది ఎలా సాధ్యపడుతుంది అన్నది. ధన్యవాదాలు.